హెడ్లైన్స్. నాకు అక్క చెల్లెమ్మలే స్టార్ క్యాంపైనర్లు. అనంతపురం వైఎస్ ఆసరా సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. కావాలనే బీజేపీ ప్రభుత్వం నా యాత్రను అడ్డుకుంటుంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. విశాఖలో సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన అంగన్వాడీలు. ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలు ఫలింపు. బీసీలను మరోసారి మోసం చేసేందుకే జగన్ కులగణన సర్వే. టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, అస్సాంలో తాను చేపడుతున్న యాత్రను కావాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని, ఇదే మార్గంలో బజరంగ్ దళ్ యాత్ర చేపడితే మాత్రం అన్ని రకాల అనుమతులు ఇచ్చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఆరోపించారు. అస్సాంలో రాహుల్ యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని అస్సాం ప్రభుత్వం ఆదేశించడంతో రాహుల్ స్థానికులతో మాట్లాడుతూ, మేము ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదని, కావాలని మాపై తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. संक्षिप्त में एक पत्रकार एक सवाल के आधार पर आप कीजिए. राहुल जी. नमस्कार. कैसे हैं आप? ठीक हैं? आपका खाना पीना सब ठीक चल रहा है? हाँ, एवरीथिंग इज ओके. तो हमने भारत जोड़ो न्याय यात्रा शुरू की, मणिपुर में शुरू की मैसेज देने के लिए. मणिपुर जल रहा है, प्रधानमंत्री वहाँ गए नहीं. अरुणाचल गए, नागालैंड गए, अब असम आए. असम में आप देख रहे हैं क्या हो रहा है. बट न्याय यात्रा के पीछे न्याय का आइडिया है और उसमें हमारे 5 स्तंभ हैं जो देश को शक्ति देंगे. 5 न्याय के स्तंभ जो देश को शक्ति देंगे. युवा न्याय, भागीदारी, नारी न्याय, किसान न्याय और श्रमिक के लिए न्याय. तो इन स्तंभ के लिए हम एक प्रोग्राम आपके सामने, कांग्रेस पार्टी आपके सामने अगले 1 महीने में, 1.5 महीने में रखेगी. अब आप जो सवाल पूछना चाहते हैं पूछिए. हाँ जी, अर्चना. नहीं, देखिए, एक्चुअली ये जो असम के चीफ मिनिस्टर यात्रा के अगेंस्ट कर रहे हैं, सबसे पहले इससे यात्रा का फायदा हो रहा है. जो पब्लिसिटी हमें शायद नहीं मिलती, असम के चीफ मिनिस्टर और शायद उनके पीछे अमित शाह हमारी मदद कर रहे हैं, तो उससे तो हमारा फायदा ही फायदा है. और मेन इशू आज असम में यात्रा बन गया है. ठीक है. अब जहाँ तक मंदिर में जाने का रोकना, कॉलेज में जाने से रोकना, अब यहाँ पे पद यात्रा रुकवानी, ये तो इनकी स्टाइल है. इंटिमिडेशन टैक्टिक्स है. हम इंटिमिडेट नहीं होते इन लोगों से, इनसे डरते नहीं हैं. तो हमारा तो फ़ायदा है. हमारा जो मैसेज है, नया मैसेज है, वो तो जा रहा है, गांव में जा रहा है. क्योंकि जनता अपने आप से पूछ रही है कि भैया ये हो क्या रहा है. राहुल जी मंदिर जाना चाहते हैं, उनको क्यों रोक रहे हैं. राहुल जी स्टूडेंट से बात करना चाहते हैं, उनको क्यों रोक रहे हैं. पद यात्रा नड्डा जी की चली जाती है, बजरंग दल की चली. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లే అని, తనకు మాత్రం ప్రతి ఇంటిలోని అక్క చెల్లెమ్మలే తన స్టార్ క్యాంపెయిన్లు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా ఊరవకొండలోని వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు ఏ సంక్షేమం చేయకపోయినా ఆయనను ఆకాశానికి ఎత్తేసేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, పక్క పార్టీల్లో రాష్ట్రంలో ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. దత్తపుత్రుడు పురంధరేశ్వరి కుల మీడియా అధిపతులు ఉన్నారన్నారు. ఏమిటో తెలుసా, ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు
ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు. వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయోధ్య రాముని పేరుతో మోడీ రాజకీయం చేయడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలు 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. అదేవిధంగా జగన్ 3వ స్థానానికి చేరుకుంటారని, ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తామన్నారు. దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతుంటే మోడీ దేశమంతా సుభిక్షంగా ఉందని ప్రచారం చేసుకోవడం తగదన్నారు. వర్తకులు, వ్యాపారస్తులు, చిన్న పెట్టి షాప్ ఓనర్లు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేశారు. ఎందుకు వస్తున్నారని నేను అడిగితే మాకు ట్యాక్సులు ఎక్కువైనాయి, జిఎస్టీ బాధుడు ఎక్కువైంది, మేము సంతోషంగా లేవని చెప్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు, ఈ అంగన్వాడీ ఐసిడిఎస్ని తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ, ఈరోజు వాళ్ళలో వీధుల్లో పెట్టింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు ఆందోళనలు ఎక్కువైనాయి, ఆవేదన ఎక్కువైంది. ఈరోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది. నేను తుఫానని అనడం కానీ మంచి గాలి, గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక్క విషయాన్ని మీ ముందుంచదలుచుకున్నాను. నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను. అక్కడ ఏదో చాలామంది ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కాపులు, తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20% ఉన్నారు. వీళ్ళు ఈరోజు రిజర్వేషన్లు కావాలి, మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు. మరి ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు, మైనారిటీలు వచ్చేశారు. మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పొరపాట్లు చేయొద్దు. కాంగ్రెస్కు దగ్గర రమ్మని కాపులను నేను ఆహ్వానిస్తున్నాను. రాజ్యాధికార దిశగా రండి, మంచి నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను. ఈ రోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేయవయ్యా, మీ వాళ్ళు కోరుకున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని ప్రారంభించావు 15 సంవత్సరాల నాడు. పార్టీని కాంగ్రెస్లో కలిపావు. ఈరోజు మంచి అవకాశం, సదవకాశం ఉపయోగపెట్టుకో అని నేను చెప్తూ బాల్ని ఆయన కోర్టులో పెడుతున్నాను. బాలుని ఆయన తంతే తనని, పక్కకు పారేస్తే పారేని ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను, తప్పు అని చెప్పాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు, ఇది వాస్తవం. 1,00,000 మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, 3,000 మంది వచ్చారు. ఆయన 1 గంట 15 నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్గా మాట్లాడాడే కానీ మరి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసాన్ని రామారావు లాగా ఇవ్వలేకపోతున్నాడు.
మరి ఆయనకు గ్రౌండ్లో లేదు, నేను చెప్తున్నాను, ఇది వాస్తవం. ఆయన ఊరికే కొడుతున్నాడు బురిడీలు అట్టు ఇట్టు, ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం, అయోధ్యకు పోవడం, కానీ వాస్తవానికి గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు లేడు. ఎందుకు లేడు? 14 సంవత్సరాల్లో ఆయన చేసింది 0. ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? నేను అడుగుతున్నాను ఆయన్ని. విశాఖపట్నానికి ఏం చేశాడు? ఏదో చిన్న ఏదో చేసి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అస్సాంలో రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రలో బీజేపీ నాయకులు అక్రమ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే అస్సాం ముఖ్యమంత్రితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలకు కనీసం విలువ లేకుండా మోడీ పాలన సాగుతుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గుడికి వెళ్లాలంటే మోడీ అనుమతి తీసుకోవాలా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాణిక్య ఠాకూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, గొప్ప గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జోడో 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 వర్ధిల్లాలి షర్మిల గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే, అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారా, లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా? ఇక ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా? ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకునివ్వరా? ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారిని అడుగుతున్నా. మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడో, లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నాం. ఎందుకు నిరాకరించారో మోడీ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగడుగున నిరంకుశ పాలన, ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని, మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి. ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ, మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి. మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం. కనుక బీజేపీ పార్టీ, అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్
రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న రాజన్న ఆటోనగర్ శంకుస్థాపన తక్షణమే జరిగే విధంగా చర్యలు చేపట్టాలని స్మార్ట్ విశాఖ ఆటో పార్ట్స్ అండ్ స్క్రాప్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాజీవల్లి డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఆటోమొబైల్ రంగంపై సుమారు 10,000 మంది కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, తక్షణమే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజన్న ఆటోనగర్ శంకుస్థాపన కార్యక్రమం జరిగే విధంగా కలెక్టర్, వైసీపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దీనికి సపోర్ట్ చేయాలా. ఎందుకంటే నెంబర్స్ అందరూ కూడా సిటీలో అందరూ ఉన్నారు. ఇందులో ఒక్క సౌత్లో నెంబర్లే కాదు, ఇది ఆటోనగరు మొత్తం సిటీలో ఉన్న అందరూ. ఓన్లీ ఎండాడకే 1,500 మంది ఉన్నారు వర్కర్లు, నెంబర్లు. ఇందులో ఉన్నది 1,500 మంది ఓన్లీ ఎండాడ, తగరపోస, ఆనందపురం. ఇది ఒక్కటే సౌత్ 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 అంటున్నారు. సౌత్ ఒకటే కాదు, ఇది మొత్తం అందరి ఎమ్మెల్యేలకు సంబంధించింది ఈ ఆటోనగర్. ఒక్క ఎమ్మెల్యే మీదే ఇలాగా ఈ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఈ ఎమ్మెల్యే చేయట్లేదు అనడం అది తప్పుగా, చాలా అది అవాస్తవాలు. ఎమ్మెల్యే గారంటే కొన్ని రోజులుగా మాకు స్పందించట్లేదు కొన్ని విషయాల్లో, అంతవరకే కానీ ఇందులో బ్యాడ్ ఏమీ లేదు. ఈ అవకాశం తీసుకొని చాలామంది ఏంటంటే అవకాశంగా ఈ ఎమ్మెల్యే గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనడం అది కరెక్ట్ కాదు. అది మాకైతే మాత్రం ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు బాగానే సహకరించారు. ఇది ఒక సౌత్కే అనుకుంటున్నారేమో అందరు ఎమ్మెల్యేలకు సంబంధించింది ఇది ఆటోనగర్ అనేది. మొత్తం సిటీ మొత్తం ఉంది ఇందులో. మెంబర్షిప్, వర్కర్లు వెళ్ళి సిఐటి వాళ్ళకి ఒత్తిడి తేయడంతో వాళ్ళు ఏమొచ్చి ధర్నాలు చేయడం చేస్తున్నారు. మన సైట్ దగ్గరికి వెళ్ళారంట, ఏపీఐ జడ్ఎం గారు చెప్పారు ఇలాగని. అయిపోయింది, అక్కడ ఫ్లాట్లు వేస్తున్నారంటే వీళ్ళు వెళ్ళారు, అక్కడికి వేస్తే ఫ్లాట్లు లేవు, ఏమీ లేదు. లేకపోవడంతో మా మీదకి వచ్చి ఇదంతా ఒత్తిడి తెచ్చడం మా మీద జరుగుతుంది. మేమేంటంటే 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం అయిపోయాక సుబ్బారెడ్డి గారు మీ పని చేస్తానని మా లాయర్ గారికి, వరప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. అదే మొక్క మేము చెప్తున్నాం. కానీ ఎవరు నమ్మదలుచుకోవడం లేదు. ఇప్పుడు దాకా లాగేశారు, ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తుంది, ఇది ఇలాగే సాగదీసిస్తారు. గత గవర్నమెంట్లో 5 సంవత్సరాలు సాగదీశారు, ఈ గవర్నమెంట్లో కూడా 5 సంవత్సరాలు సాగదీస్తారు అనే ఒత్తిళ్ళు మా మీద చాలా వస్తున్నాయి. అనేక రకాలుగా మా మీద అపోహలు వేస్తున్నారు. ఎవరైనా సరే ఏ ఏరియాకి చెందిన నెంబర్లు ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇది బేగ్ చేయించండి సార్ అని అడగట్లేదు. నెంబర్లు మా మీదే వస్తున్నారు. కానీ ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా పని చేయించండి, ఇది బేబీగా అవుద్దు కదా అని ఎవరు ఒత్తిడి దాటలేదు. ఓన్లీ సౌత్కే చెందిన అనుకుంటున్నారు. ఈ సౌత్ కాదు, సిటీ మొత్తం చెందింది. ఇది మొత్తం సిటీ మొత్తం చెందింది ఆటోనగర్. ఇది మొత్తం 10,000 కుటుంబాలు ఉంటాయి ఇందులో జీవనాధారం. 7,500 మంది వర్కర్సే ఉన్నారు ఇందులో. నెంబర్లు 2,500 మంది ఉన్నారు. దీని గురించి ప్రభుత్వం కొద్దిగా స్పందించి త్వరలోనే ఈ ఆటోనగర్ శంకుస్థాపన చేస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రేపు 27వ తారీఖు కూడా మా సహకారణ వైసీపీ గవర్నమెంట్కి ఉంటుంది. వెళ్ళి మేమందరం కూడా అందులో పార్టిసిపేట్. రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి బీసీలను మోసం చేయడానికి ఎన్నికల ముందు కులగణన చేపడుతున్నారని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. మంగళవారం అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అన్ని విధాలా అణగదొక్కిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు అన్ని రకాల రాయితీతో కూడిన సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఎన్నో రుణాలు కూడా అందించామన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సంఖ్యా బలం ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వ బడ్జెట్లో సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కేటాయించే నిధుల్లో ఆయా వర్గాల వారి ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఆయా సామాజిక వర్గాల సంఖ్య తెలిస్తే తదనుగుణంగా నిధులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కులగణన అనేది బ్రిటిషర్సు సైతం నిర్వహించిన ప్రక్రియ. 1881 నుంచి 1931 వరకు 5 సార్లు ఈ దేశ జనాభా లెక్కల సేకరణ జరిగితే అందులో ఆయా కులాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించి ప్రభుత్వం ఆయా వివరాలు నిక్షిప్తం చేసుకుంది అప్పట్లో.
స్వాతంత్రానంతరం 1953లో ఏర్పాటైన కాకా కలేల్కర్ కమిషన్ కూడా ఈ సంక్షేమ పథకాల అమలు, అట్లాగే సమాజంలో ఆయా వర్గాల విభజన సక్రమంగా జరగాలంటే జనాభాతో పాటు కులగణన కూడా అత్యంత అవశ్యమని నొక్కి చెప్పిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తర్వాత 79లో మండల కమిషన్ ఏర్పాటైనప్పుడు కూడా ఇదే వాదన మండల్ కమిషన్ కూడా వినిపించింది మనందరికీ తెలుసు. అనేక కమిషన్లు, ఇప్పటికీ 253 కమిషన్లు సిఫార్సు చేశాయి ఈ దేశంలో జనాభాతో పాటు కులగణన కూడా జరగాలని. 2014లోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కులగణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కానీ ఇన్ని సిఫార్సులున్నా, ఇంతమంది డిమాండ్ చేస్తున్న కేంద్రం ఇప్పటిదాకా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టని కారణంగా సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాకు అక్క చెల్లెమ్మలే స్టార్ క్యాంపైనర్లు, అనంతపురం వైఎస్ ఆసరా సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. కావాలనే బీజేపీ ప్రభుత్వం నా యాత్రను అడ్డుకుంటుంది, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. విశాఖలో సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన అంగన్వాడీలు, ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలు ఫలింపు. బీసీలను మరోసారి మోసం చేసేందుకే జగన్ కులగణన సర్వే, టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.